హాయ్ నమస్తే. దేవర సినిమా మొదటి రోజు కలెక్షన్స్ బద్దలు కొట్టింది. 172 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. దాదాపు 300 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 500 కోట్ల దాకా కలెక్షన్ చేసింది ఇప్పటి వరకు. ఇంత భారీ విజయం సాధించినప్పటికీ ఏ హీరో కూడా ఎన్టీఆర్కి ప్రశంసలు కానీ ట్వీట్ రూపంలో కానీ ఎక్కడ కూడా స్పందించలేదు. ఎందుకు ఏంటి అనే దానిపై వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే జగదేవ్ గారు. నమస్తే. ఇప్పుడు దేవర ఫస్ట్ డేనే 172 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. మొత్తం ఈ సినిమా నిర్మాణానికి 300 కోట్లు అయ్యి 500 కోట్ల దాకా కలెక్షన్ చేసింది ఇప్పటివరకు. కానీ ఒక్కరైనా ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎన్టీఆర్కి థ్యాంక్స్ అనేది కృతజ్ఞతలు చెప్పలే ఇప్పటివరకు కూడా. అసలు ఎందుకు ఏమండొచ్చు, ఏ రకంగా చూడొచ్చు దీని అన్నింటినీ? ఇట్లా బ్లాక్ బాస్టర్లు అందుకోవడం, శుభాకాంక్షలు చెప్పడం అనేది మరీ సూపర్ అనుకున్న సందర్భాల్లో ఏదో బాహుబలి, RRR లాంటి కొన్ని సినిమాలకే తప్ప అన్ని సినిమాలకి ఇప్పుడు చాలా హిట్లు అవుతుంటాయి, ఫ్లాప్లు అవుతుంటాయి. స్పందించిన దాఖలాలు ఎప్పుడు ఉండవు. కాకపోతే అందరూ స్పందించకపోయినా మెయిన్ ఇప్పుడు రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి RRR చేశారు. మంచి ఫ్రెండ్స్. మరి అట్లాంటి చిన్న అయినా వాళ్ళకి సరే మీరు అన్నట్లు అందరు చేయకపోవచ్చు. అంటే ఎలా అయిపోయిందంటే ఈ మధ్యకాలంలో ట్వీట్లు కూడా సోషల్ మీడియాలోకి హాట్ కేక్ లాగా దొరికేస్తున్నాయి ఏదో ఒక రూపంలో. సో అదిగో మంచికి ఒక మాట చెప్పినా కూడా దాన్ని వదిలేసి మిగతా అంతా పక్క ట్రాక్లోకి వెళ్తుంది, చెడు వైపు. సో అట్లా భయపడి మేబీ పెట్టట్లేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా సమంత వ్యవహారం కాకపోయినా నాగార్జున గారి మీద కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చాలామంది ట్వీట్ చేశారు, మ్యాక్సిమం స్పందించారు. అందులో ఫస్ట్ ఎక్కువ మంది స్పందించలే. ఎన్టీఆర్ గారు స్పందించారు, చిరంజీవి గారు స్పందించారు కదా. తర్వాత వెంకటేష్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఇంకెవరు స్పందించలేదు. ఆ తర్వాత మళ్ళీ రామ్ చరణ్, మహేష్ బాబు స్పందించాడు, రవితేజ స్పందించలేదు. మేబీ మనం అప్పుడు కూడా ఇలాగే డిస్కస్ చేసుకున్నాం. మిగతా వాళ్ళు ఎవరు స్పందించలేదు, ఇక్కడ ఎన్టీఆర్ ఎందుకు స్పందించారు? గతంలో చాలా జరిగినప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందించలేదు కదా, ఇప్పుడు ఎందుకు స్పందించారు అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇట్లాంటివి దీనికి సరిగ్గా ఒక 10 రోజుల ముందే అది జరిగింది కాబట్టి అట్లా ఏది ట్వీట్ చేసినా ఏదో ఒక అంశం మీద తెర మీదకి వచ్చి ఇష్యూ అవుతుందనే ఉద్దేశంలో ప్రముఖ హీరోలందరూ కామ్గా ఉన్నారేమో. అయితే ఇక్కడ హీరో నిఖిల్ కొరటాల శివ గారికి, అన్న ఎన్టీఆర్ గారికి శుభాకాంక్షలు చెప్పాడు, కంగ్రాచులేషన్స్ అని. సో ఒకరు చెప్పడం వల్ల ఒక్కసారిగా మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేదు? మీరు అన్నట్టు రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు వీళ్ళు ముగ్గురు ఆఫ్ ద స్క్రీన్ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్. వీళ్ళు ఎక్కడికైనా ముగ్గురు ఫ్యామిలీస్తో సరదాగా వెళ్ళడం, స్పెండ్ చేయడం, ఒకరింటికి మిగతా 2 ఫ్యామిలీ వచ్చేసి ఆ వీకెండ్ ఏదో స్పెండ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారట. సో అట్లా ఆఫ్ ద స్క్రీన్ ఫ్రెండ్స్ అయినప్పుడు కూడా వీళ్ళు ఎందుకు చెప్పలేదు? మేబీ ఫోన్లు చేసి చెప్పుకుని ఉండొచ్చు, అది మనకు న్యూస్కి రాకపోయి ఉండొచ్చు. బట్ నిఖిల్ లాంటి వాళ్ళు ట్వీట్ చేయడం వల్ల మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదు అనే అంశం తెర మీదకి వచ్చింది తప్ప అట్లా అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే మేబీ ఇండస్ట్రీలో ఇంకొక వెర్షన్, ఇదొక వెర్షన్. ఇంకొక వెర్షన్ ఎలా ఉంటుందంటే, మన కమల్ హాసన్ గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. ఎంత తోపు హీరోకైనా, ఎంత తోపు డైరెక్టర్కైనా వాట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్, మీ విజిటింగ్ కార్డ్ ఏది అని అంటే మీ ప్రీవియస్ హిట్టే మీ బిజినెస్ కార్డ్. మీ ప్రీవియస్ ఎంత దానికి ముందు సూపర్ హిట్ వచ్చేది, నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు మీ విజిటింగ్ కార్డ్ ఏదంటే ఆ ఫ్లాప్ సినిమాయే చెప్పాలి. ఎవడు సరిగ్గా యాక్సెప్ట్ చేయడంట. అలాగా కొరటాల శివ గారికి ఎవరు అవకాశం ఇవ్వకపోతే, బన్నీ గారితో అనుకున్న సినిమా కూడా పట్టాలేకుండా ఆగిపోతే, చాలామందితో అనుకున్న సినిమాలు కథలు విని వరకు ఆగిపోతే జూనియర్ ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు అనేది ఒక అభిప్రాయం. మేబీ ఇండస్ట్రీలో కూడా జనరల్గా హిట్ వైపు పరుగులు పెడతారు. ఇప్పుడు మ్యాక్సిమం ఇండస్ట్రీ అనేది హీరో ఓరియంటెడ్ ఇండస్ట్రీ అయినప్పటికీ ఒక హీరోయిన్ ఆ హీరోయిన్ ఆ సినిమాలో చేస్తే ఇది పెద్ద ఐరన్ దగ్గర ఆయన ఉంటే హిట్ అవుతారా అనిస్తారు. ఆమె ఏం చేస్తుంది? ఆమె జస్ట్ పాటల కోసం పెడుతున్నారు, గ్లామర్ కోసం పెడుతూ వాడేస్తూ వదిలేస్తున్నారు. అదే సినిమాల పరంగా అక్కడ వరకు యూజ్ చేసుకుంటున్నారు, పక్కన పెట్టేస్తున్నారు. మరి కథ అంతా నడిచేది హీరో మీదేగా. డైరెక్షన్ హీరో ఈ రెండింటి మీద బేస్ అయి ఉంటుంది. మ్యాక్సిమం మొత్తం 80% వీళ్ళిద్దరి మీద ఉంటుంది. సో మరి వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు సెంటిమెంట్గా అంటే ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. అలాగా ఇప్పుడు ఈ డైరెక్టర్ పోయిందనగానే డైరెక్టర్ మీద తోసేయడం, లేదా హీరో మీద తోసి, హీరోని మళ్ళీ ఏమంటారు చూడండి, హీరోని మాత్రం నెక్స్ట్ మూవీకి ఆ నెక్స్ట్ మూవీ తీసుకుంటారు.
ఇక్కడ మళ్ళీ బదనాం అయితే డైరెక్టరే, హిట్ అయితే మాత్రం వాళ్ళు డైరెక్టరే, పోయినా కూడా ముందు ఎంటైర్ క్రెడిట్ గోస్ టు డైరెక్టరే. సో ఎప్పుడైతే ఆచార్య లాంటి డిజాస్టర్ వచ్చిందో కొరటాల శివ గారికి, ఇంకా చాలామంది ఎడమొహం పెడమొహం వేశారంట, ఫోన్లు కూడా ఎత్తలేదన్నట్టుగా ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు. బట్ ఎన్టీఆర్ గారు అలా కాదు, ఫ్లాపులు వచ్చినా కూడా మరలా హీరో డైరెక్టర్ భుజం తట్టి తనతోనే హిట్ చేయించుకునే కెపాసిటీ ఉన్న నటుడు. మేబీ డైరెక్టర్లు కూడా ఎటువంటి కథ రాసుకున్నా దానికి తగ్గట్టుగా ట్యూన్ అయిపోయే బాడీ లాంగ్వేజ్ ఉన్న హీరో కూడా ఎన్టీఆర్ గారే. ఇప్పుడు ఈవెన్ పూరి జగన్నాథ్ గారు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా టెంపర్ సినిమాతో ఒక్కసారి పూరి జగన్నాథ్ గారు పైకి లేశారు, బికాస్ ఆఫ్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారి నటన ఒక విధంగా చూస్తే టెంపర్ అన్ని సినిమాలు ఒక ఎత్తు, టెంపర్ సినిమా ఒక ఎత్తు. యాంటీ రోల్ అక్కడ చూడండి, హీరో ఎన్టీఆర్ఏ, బట్ చిన్న విలన్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక లంచాలకు అలవాటు పడే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అది. క్లైమాక్స్ ట్విస్ట్ అనమాట. సో పూరి జగన్నాథ్ గారు చెప్పారు, నాకు భోజనమే దొరకని టైంలో ఒక పూట భోజనం దొరికేలా చేసింది ఎన్టీఆర్, 2 పూటల భోజనం దొరికేలా చేసింది రామ్ అని ఆయనే ఒకసారి ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. అంటే అలాంటి కెపాసిటీ ఉన్న హీరో ఎన్టీఆర్. సో ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కూడా ఆ స్టోరీ అనుకున్నాం చేద్దామంటే. సో అదే దేవర. సో ఇక ఈ హీరోలు ట్వీట్లు ఇవ్వంటారా, మేబీ సోషల్ మీడియాకి భయపడి ఎందుకులే కాంట్రవర్సీ అవుతుందని కూడా చెప్పకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు స్పందించలేదు, భువనేశ్వర్ గారి మీద అంత పెద్ద నింద వేసినప్పుడు కూడా జనరలైజ్ చేసి మాట్లాడారు తప్ప అలా మాట్లాడడం తప్పని చెప్పలేదు. ఎందుకంటే మళ్ళీ అక్కడ వాళ్ళతో బ్యాడ్ అయిపోతారనే ఉద్దేశము, లేదంటే ఆ ప్రేక్షకులు దూరం అవుతారనే ఉద్దేశంతోనే జనరలైజ్ చేసి మాట్లాడారు. ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చినప్పుడు కూడా ఏం స్పందించలేదు. ఇప్పుడు నాగార్జున గారి మీద ఈ నిందేశారని స్పందించారేంటి అనేది అందరి ప్రశ్న. సో ఇప్పుడు కూడా హీరోలు అరే ఇంతకుముందు చాలా హీరోలు హిట్లు వచ్చాయి కానీ ఒక ఎన్టీఆర్కి హిట్ వస్తేనే మీరు ట్వీట్ చేస్తారా అని అంటారేమో భయపడి, ఎందుకంటే మళ్ళీ ఫ్యాన్స్ మధ్యలో గొడవలు వస్తాయని భయపడి మేబీ ఏ హీరో ట్వీట్ చేయకపోయి ఉండొచ్చు. నిఖిల్ గారు చేశాడు, నిఖిల్కి ఎందుకు అంత బాగా నచ్చేసి ఉండొచ్చు సినిమా, ఆయన పెట్టాలనిపించింది పెట్టి ఉండొచ్చు. నిఖిల్ కూడా ప్యాన్ ఇండియా హీరో అయ్యారు కార్తికేయ 2తో. మనం అనుకుంటే సమంతతో యాక్ట్ చేసిన విజయ్ దేవరకొండ కూడా మనం ట్వీట్ చేయలేదుగా. రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళందరూ చేసిన వెంకటేష్ గారు బాగా రిలేషన్, ఒకరికొకరు బావమరులు అవుతారంట కదా వెంకటేష్ గారు నాగార్జున గారు. మరి ఆయన ఎక్కడ స్పందించలేదు, బాలయ్య బాబు గారు కూడా స్పందించలేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించలేదు. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు స్పందించినట్టు గుర్తొచ్చి, మరి పవన్ కళ్యాణ్ గారిని అంత దారుణంగా ఉన్నప్పుడు అప్పుడేమయ్యాయి ఈ హీరోలందరూ? పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అలాంటోడు ఇలాంటోడు హీరోయిన్లు వాడుకుంటాడని విమర్శించినప్పుడు అప్పుడు ఏమైంది? వీళ్ళు ఈ సోకాల్డ్ హీరోలందరూ ట్వీట్ చేయలేదు ఎందుకని? నాగార్జున గారి కోసం ఎందుకు ట్వీట్ చేశారు? సో ఇట్లాంటి కాంట్రవర్సీ వస్తాయని మేబీ ట్వీట్ చేయకపోయి ఉండొచ్చు. మేబీ అది కదా వాళ్ళ ఇష్టం.